మెహర్ ఎవరు? సార్ రా. నేనే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. రెజ్యూమ్ ప్లీజ్. ఎక్కడి నుండి వచ్చారు? నగరం నుండి సార్. ఏది మన బూతుల మినిస్టర్ ఊరు? డైమండ్ రాణి, బెంజికార్ రోజా అంటారు, ఆ ఊరేనా? ఎస్ సార్. ఇంతకీ నీకు ఇక్కడ ఉద్యోగం వస్తే ఆఫీస్లో అందరికి బూతులు నేర్పిస్తావా ఏంటి? చచ్చా అలా ఏం కాదు సార్. అవుట్. సార్ ప్లీజ్ సార్. గెట్ అవుట్. చదివిన చదువుకి లెక్కే లేకుండా పోయినది. 10 ఏళ్ళుగా మా నగర్ కొన్న పురవంతా పోతుంది. ఏం తమ్ముడు నగయ్యా? అవునన్నా. నాది ఆబోయే తమ్ముడు. ఇప్పుడంటే ఈ డైమండ్ అయిన వల్ల మనందరం తలదించుకోవాల్సి వస్తుంది, కానీ మునుపు గాలి ముద్దన్న ఉన్నప్పుడు మనోళ్ళు కొన్న గౌరవమే వేరు అసలు. ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఎమ్మెల్యే గాలి ముద్దన వల్లే మా ఉద్యోగం వచ్చిందని ఒకడు, మాకు ఇల్లు వచ్చిందని ఒకడు, మాకు రోడ్లు వేయించాడని ఒకడు. చిన్న ఉద్యోగానికైనా సరే ఆయన లెటర్ ఇస్తే ఇచ్చేసేవాళ్ళు. అప్పట్లో నాకు ఉద్యోగం కూడా ఆయన లెటర్ వల్లే వచ్చింది. ఈ జబర్దస్త్ ఆంటీ ఏమో ఆ లెటర్ని తిరుమల టికెట్లు వాటి కోసం అమ్ముకుంటూ తిరుగుతుంది. మన నగరి ప్రజలకు మళ్ళీ తిరిగి గౌరవం దక్కాలంటే అది ముద్దన కొడుకు భానుప్రకాష్ వల్లే సాధ్యం. డైమండ్ రాణి పోవాలి, గాలి బానన్న రావాలి. నా నమ్మకం బానన్న. ఉద్యోగం కావాలన్నా లేకపోతే వ్యాపారం చేయాలన్నా మనం ఫస్ట్ సేఫ్గా ఉండాలి, మనం ముందు ఉండాలి. అది ఉండాలంటే ఏం చేయాలి? మీరంతా ఖచ్చితంగా మీకున్న ప్రతి ఓటు కూడా ఎరగేయాలి, సైకిల్ గుర్తు కొట్టేయాలి. అది మీ అందరి బాధ్యత. మీరు చెయ్యాలి ఆ పని. నేనేదో మీకు అది చెప్పడంలే, ఎందుకంటే మీరు చూస్తున్నారు 5 సంవత్సరాలుగా. 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఏమన్నాడు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా జాబ్ క్యాలెండరు? ఇచ్చాడా జాబ్ క్యాలెండరు? ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఏమిచ్చాడు చెప్పంటావా? ఏమిచ్చాడు చెప్పంటావా? 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం ఇస్తా అంటాడు. 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఇచ్చేవాడికి పిల్లనిస్తారా? పిల్లనిస్తారా? అది వాళ్ళు చేసే ఘనకార్యాలు, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు. ఏదంటే మేము వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం, ఊరంతా వెలగ పెడతామంటారు. అది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే రోజా కొని ఆలోచన కానీ. అంటే ఎంతసేపు బడుగు బలహీన వర్గాలను కానీ పేదోళ్ళు కానీ తిండే ఉంచాలంటాడు, పైకి రానేకూడదు అంటాడు. ఎంతసేపు కూడా వాళ్ళు చెప్పు చేతనే ఉండాలంటాడు. అంతేగాని వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు వ్యాపారాలు చేయాలి, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలని ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళు ముక్కిన పేర్లు అక్కడే పడి ఉండాలి, మేము చెప్పినట్టు ఆడాలి, కూర్చోంటే కూర్చోని చెప్పాలి. కానీ ఎంతసేపు కూడా వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ అభ్యున్నతిగా మనం పాటుపడాలి అనే ఆలోచన ఎప్పుడూ చేయడు ఆయన. దానికే మనం చెప్తున్నాం, మనం తిరుగుబాటు చేయాలి. రేపు రోజు తిరుగుబాటు చేయాలి, అది అవసరం మంది. ఎందుకంటే రేపు ఎలక్షన్ లో 13వ తారీఖు మీకు ఇచ్చే ప్రతి ఓటు కూడా ఒక ఆయుధం మీ చేతిలో ఉండేది. ఆ ఆయుధాన్ని మీరు వాడాలి. మీకు ఇచ్చే ప్రతి ఓటు కూడా ఆ రోజు సైకిల్ గుర్తు మీద ఓటేసి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ రోజాని కానీ ఇంటికి పంపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అలా ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి పుత్తూరుకు వచ్చాడు. పుత్తూరుకు వచ్చి నడి వీధులు నిల్చొని చెప్పాడు, నగిరిని రూపురేఖలు మార్చేస్తా, నగిరిని మార్చేస్తా, మీ అందరికి అండాదండగా ఉంటా, ప్రతి ఒక్క అడిగినోడికంతా ఉద్యోగం ఇస్తా, ప్రతి అడిగినోడికంతా ఇల్లు ఇస్తా, ప్రతి అడిగినోడికంతా అది ఇస్తా అని చెప్పాడు. ఏ ఒక్కడికైనా ఒక్క కాపురం చూసామా? మన ఇంట్లో పోవడం ఒక్క కాపురం చూసామా? ఒక్క కాపురం చూసామా? ఇల్లు ఇచ్చే అంటాడు, పట్టా ఇచ్చే అంటాడు, సెంట్ ఇచ్చే అంటాడు, ఒక్కడు కూడా కాపురం పోయిన దాకా లేవు ఇప్పుడు దాకా. ఒక్క కుటుంబం, ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారు, ఎంతో మంది కాపురం పెట్టడానికి చూస్తారు, ఒక్క కుటుంబం కూడా వాళ్ళు పెట్టిన దాకా లేవు నగిరిలో ఎక్కడ కూడా. ఏదంటే అది చేశాను ఇది చేశానని చెప్పి మాయ మాటలు చెప్తారు, భ్రమ పెడతారు. ఎవరు పెట్టారు చెప్పారు కాపురాలు? ఎవరు చెప్పారు కాపురాలు? మన దగ్గర ఒక అందగతి తిరుగుతుంది, అందగతి అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యామ్ క్యారెక్టర్ ఎక్కువ, హీరోయిన్ తక్కువ. నాకు
తెలిసినంతవరకు నా కంటికి నేను తప్పు అంటే నేను తప్పు కూడా ఉండొచ్చు, కానీ నా కంటికి మట్టుకు ఆమె వ్యామ్ క్యారెక్టర్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. ఆమె 2014లో ఇదే నగరికి వచ్చింది. అప్పుడు ఎట్లా వచ్చింది చెప్పంటారా? ఇగో అందరు అన్నాడు. అప్పుడు ఎట్లా వచ్చింది చెప్పంటారా? పట్టు బట్టలతో వచ్చింది. ఒక కాటన్ చీర కట్టుకొని వచ్చింది, బోసి మెడతో. దేంతో వచ్చింది? బోసి మెడతో వచ్చింది. ఆ రోజేం చెప్పింది? ఇంటికి తిరిగింది, ప్రతి ఆడపడుచు దగ్గర పోయింది. మన నగిరి ఆడపడుచులు ఏంటంటే చాలా పెద్ద హృదయం గల్లోళ్ళు, ఆడవాళ్ళంతా కూడా. ఆ రోజు పోయి ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడు 2 సార్లు ఓడిపోయాను, 3వ సార్లు ఓడిపోతే నా పిల్లలు ఇదిగో ఈసారి నేను చచ్చేపోవాలి, ఇదిగో చిన్న బాటిల్ ఆల్రెడీ జేబులో పెట్టుకుని తిరుగుతాను. ఆ రోజు మన ఆడపడుచులు కూడా, అరే మన తోబుట్టు లాంటి అమ్మాయి చచ్చిపోతా ఉంటుంది అని చెప్పి సానుభూతితో ఓట్లేశారు. గెలిచింది. ఏం ఉద్ధరించిందని అడుగుతున్నాం, నగిరికి చేసిందని అడుగుతున్నా. కానీ ఆమె ఆస్తులు మటుకు ఇవాళ కొంతమంది అంటున్నారు 1000 కోట్లు అంటున్నారు, 1500 కోట్లు అంటున్నారు, 3000 కోట్లు అంటున్నారు. ఏంటి అంటే ఎక్కడి నుంచి ఆడిపోయావు నువ్వు? అంటే ఇల్లు కూడా ఇది. ఆ రోజు నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. హైదరాబాద్ ఇంతకుముందు చాలా చోట్ల చెప్పా. 12,000 రూపాయలకి అద్దె కొనింది ఆమె, బాడుకు కొనింది. ఎంత? 12,000 రూపాయలకి బాడుకున్నామె. ఇవాళ ఎన్ని ఇల్లు తెలుసా మీకు? ఇదిగో 7 అంట. ఎన్నున్నాయి? నాకైతే లెక్క తెలియదు. ఎందుకంటే నా కంటికి కనిపించిన కూడా నగిరిలో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, విశాఖపట్నం. ఇది బస్ స్టాపులు కాదు, ఆ ఉన్నాయి. ఆమెకి ఇన్ని చోట్ల ఇళ్ళు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎంత మేస్తే అంత దూరం పోతున్నది, ఎంత తింటే అంత దూరం పోతున్నది. ఈమె అక్రమ సంపాదన ఎంత దూరం పోయిందో అర్థం చేసుకోండి. ఆ బిజినెస్ వేరే అన్న. ఎంత అక్రమ సంపాదన ఉంటే అంత కోట్లకి వెళ్తున్నాం తల్లి. ఇవాళ అంటుంది యువతకి నేను ఇచ్చేస్తా అని. ఎన్ని డ్రామాలు ఆడిందంటే పుత్తూరులో కానీ నగిరి కాలేజీలో కానీ జాబ్ మేళా అంట. ఆడ వచ్చే పోస్టులు ఏం తెలుసా? స్వీపర్ పోస్టులు. ఏంటి అసలు ఏమనుకుంటుంది మన గురించి? అనుకుంటే ఎంత చేసి ఉండొచ్చు. ఏపీఐసి చైర్మన్ అయ్యింది, మినిస్టర్ గా చేస్తా ఉంది. నిజం చెప్పాలంటే దేవుడు నగిరికి ఒక పెద్ద వరం ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు నగిరికి ఒక పెద్ద వరం ఇచ్చాడు. మీరు దేవుడు నమ్ముతారు కదా? పెద్ద వరం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో మనం పెట్టాడు. 65 కిలోమీటర్లు మనం ఉండేది. కానీ మన నెత్తి మీద మనం శని తెచ్చి పెట్టుకున్నాం. ఎంతో డెవలప్ కావాలి ఇక్కడ పారిశ్రామికంగా. ఎందుకంటే చెన్నైలో ఇందాక పెద్ద ఆయన ప్రసాదరావు గారు చెప్పినట్టు 100 కిలోమీటర్ల దాకా ఇండస్ట్రీస్ పెట్టకూడదని ఆర్డర్ పాస్ చేశారు. దాన్ని ఎంతవరకు క్యాప్చర్ చేసుకోవచ్చు? 60 కిలోమీటర్ల దూరంలో మన దగ్గర ప్రతి ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇక్కడున్న ప్రతి యువకుడు ఇంట్లో నుంచి పోయి పని చేసుకొని ఇక్కడే కాపురం చేసుకొని ఇక్కడే బతుకుంటాడు కదా. ఏమో దెబ్బకు ఉండే ఇండస్ట్రీస్ కూడా పరామవుతున్నాయి, కూడా పోతున్నాయి. దేవుడి గారికి వచ్చేవి కూడా పోతున్నాయి. దానికే చెప్తున్నా, ఏమొచ్చింది ఈమె ఆస్తులు పెంచుకోవడానికి, ఏమొచ్చింది ఈమె కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి, ఏమొచ్చింది ఈమె స్వరాజ్యత కోసం. అంతేగాని ఇక్కడ నగిరిలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు కానీ లేకపోతే ఎవరికి కానీ వాళ్ళ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, లేకపోతే ఎవరు బాగుండాలని చెప్పేసి ఎప్పుడు ఆమె కోరుకోదు. ఆమె అలాంటివి చేయదు కూడా. ఎంతసేపు కూడా ఒక ఉదాహరణ చెప్తా, నిజంగా చెప్తే అది వింత. అసలుకి మన దగ్గర నగిరి హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ 100 పడకలది. అందరూ తెలుసా? 100 నగిరి హాస్పిటల్ తెలుసా?
అక్కడే నా కారు మీద దాడి చేశారు, గుర్తుంది కదా? ఆ? గుర్తుంది కదా? నగరి హాస్పిటల్ ఆమె కట్టిందంట. అంటే చెంగారెడ్డి గారు ఏం చేశారు అప్పుడు? అంటే చెంగారెడ్డి గారు ఆయన తీసుకొచ్చి కట్టి ఓపెన్ చేసిన, అదే ఓపెన్ కూడా చేశారు. ఆమె కట్టిందంట. ఆమెకేందంటే మొహాన్ని కొట్టుకొని వాళ్ళ కొట్టి అది కూడా కనకాలే అనుకుంటుంది. అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం కానీ, అది నోరుగా తాటి మట్ట ఏదంటే అది మాట్లాడుతూ ఉంటుంది. దానికే చెప్తున్నా, మనం ఇసిపోయాం. నిజం చెప్పాలంటే ఇప్పటికి 10 సంవత్సరాలు మోసామంటే నిజంగా మీరంతా దేవుళ్ళు, ఇలాంటి అరాచక శక్తిని, ఇంత దుష్ట శక్తిని ఇంకా ఖచ్చితంగా చాలని చెప్తున్నా. ఇంకా ఖచ్చితంగా చాలు. మీరంతా కూడా ఒకటై రేపున్న ఎలక్షన్ లో మీకు ఇచ్చే ప్రతి ఒక్క ఓటును కూడా సైకిల్ గుర్తు మీద ఓటేయాల. ఈసారి అది మీ అందరి బాధ్యత. ఓటు అనేది హక్కే, కరెక్టే. అంబేద్కర్ గారు మనందరికి ఇచ్చారు. కానీ ఈసారి కులాలకి, మతాలకి, అన్నిటికీ పక్కన పెట్టి ఈసారి మనల్ని మనం రక్షించుకునే పని చేయాలా, మన పిల్లల్ని రక్షించుకునే పని చేయాలా. అది ఒక్క ఓటుతోనే అవుతుంది. 13వ తారీఖు మీకు ఇచ్చే ప్రతి ఒక్క ఓటును కూడా సైకిల్ గుర్తు మీద వస్తేనే మనం అందరినీ మనం కాపాడుకోగలం, మన నగరిని కాపాడుకోగలం. అలా కాకుండా పొరపాటుగా చేశామంటే మన ఆస్తులు గాని, మన బతుకులు గాని అంతా కూడా ఆమె దగ్గర తాకట్టు పెట్టినట్టే. రేపు రోజు మనం గాలి పీల్చుకోవాలన్నా, ఇల్లు కాపాడుకోవాలన్నా, ఆస్తి కాపాడుకోవాలన్నా, ఉద్యోగం అన్నా, సద్యోగం అన్నా, దేనికైనా కూడా మనం పూర్తిగా అడుక్కుని నాశపరిచి వస్తుంది. మనం తప్పు చేస్తే దాన్ని ఒక్కసారి తప్పు చేశామంటే 5 సంవత్సరాలు దాని పనిష్మెంట్ అని చూపించాలి. ఒక్కసారి తప్పు చేశామంటే వెనక్కి తీసుకోవడానికి ఛాన్సే లేదు. ఈసారి తప్పు చేశామంటే 2029 దాకా మనకి ఛాన్సే రాదు. కానీ ఈసారి తప్పు చేస్తే మళ్ళీ ఏముండదు, అంతా కూడా బూడిద శ్మశానమే. నగిరంటే బూడిద శ్మశానమే. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా కోసం చెప్పట్ల, మనందరి కోసం. ఈసారి నేను చెప్తున్నా ఖచ్చితంగా మీరు, నేను కాదు ఈసారి బ్యాలెట్ మీద ఉండేది, బాను కాదు ఈసారి, నేను కాదు పోటీ చేసేది, మనందరం పోటీ చేస్తున్నాం. ఈసారి పోటీ చేసేది మనందరం పోటీ చేస్తున్నాం, మీరందరూ పోటీ చేస్తున్నారు. ఈసారి గెలవాల్సినది కూడా మొత్తం నగిరి గెలవాలి. ఈసారి బాను గెలవాలి, నగిరి గెలవాలి. రోజాకి మనకి మధ్య పోటీ, రోజాకి మీకు మధ్య పోటీ, రోజాకి మీ పిల్లలకి మధ్య పోటీ, మనకి రోజాకి మధ్య పోటీ. కానీ ఈసారి తెలుగుదేశంకో వైసీపీకో మధ్య పోటీ కానే కాదు ఇది. ఈసారి మనకి రోజాకి మధ్య పోటీ ఇది. రేపు రోజు ఎలక్షన్లు 13వ తారీఖు వస్తున్నాయి. ఇవాళ ఏం చేస్తుందంటే, ఇవాళ రోజా ఏం చేస్తుందంటే, ఇప్పుడు రోజా ఏం చేస్తుందంటే, మొత్తం యువత కూడా ఇవాళ యువతలో చైతన్యం వచ్చింది. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాడే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా నాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఇవాళ ఏం చేస్తుందంటే, కిరాణా కొట్టు ఓపెన్ చేసింది. ఒకటి ఏం కొట్టు, దాంట్లో రేట్లు ఉంటాయన్నమాట. 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 1,00,000, 2 లక్షలు.
ఒక ఊరికి పోతుంది. ఎవరిని గట్టిగా నాకు 5 సంవత్సరాలు ఏం చేసామని గట్టిగా అడిగాడు అనుకో, నీ రేట్ ఎంత అంటది. ఇంకోడన్నా చొక్కాలు చూసి గట్టిగా ఇచ్చాడు అనుకో, 60 వాకానికి 50,000 ఇస్తా అంటది. మీకు తెలియదు, నేను చెప్తున్నా, మీ ఊర్లో వాడుకోవచ్చేది. ఈ కిరాణా కొట్లు ఏంటంటే 10,000 నుంచి 5 లక్షల దాకా రేట్లు ఉన్నాయి. ఎంత? ఈ మధ్య వడమలపేటలో ఒక లీడర్ ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పట్లే మీకు. అందుముందు నాయకుడికి వచ్చాడు, వచ్చి నాకు అన్యాయం చేశారు, నన్ను వాడుకున్నారు, అన్ని విధాలు నాశనం చేశారు అని చెప్పి నాయకుడు చెప్పాడు. సరేనయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈసారి ఆమె ఓడిపోవాలి ఖచ్చితంగా, ఈసారి ఆమె ఓడిపోవాలి ఖచ్చితంగా, దానికి ఏమన్నా చేస్తాను నేను, నాకు నా కుటుంబాన్ని నాశనం చేసిందనే మాట చెప్పాడు. సరే మీ ఇష్టం, నాదేముంది, మీరు ఏం చేస్తారు చేయండి చెప్పాం మనం కూడా. సరే ఎంటర్ సామంతరాజు, ఆ రామప్రసాద్ రెడ్డి లేకపోతే కుమారస్వామి రెడ్డి ఒకటి పోయా ఇంటికి పోయి అన్ని ఇంకా ఈమె ఏడవడం పడటం అన్ని అయిపోయింది. సరే 5 లక్షలు ఇచ్చారంట. మళ్ళా కలిచాడు నాకు ఆయనే కలిచాడు. సరే నేను నష్టపోయాను, నాకు 5 లక్షలు ఇచ్చారు, గమ్మునుంటా, మీరైతే ఓట్లు వేసుకోండి అంటాడు. అదే చెప్తున్నా, మీకు డబ్బులు ఆమె దగ్గర విచ్చలవిడిగా వచ్చేసి ఉన్నాయి. ఆ డబ్బు అంతా కూడా మన డబ్బే, మన మట్టి డబ్బు, గుల్ల డబ్బు, ఇసుక డబ్బు, భూ కబ్జా డబ్బు అంతా మన డబ్బే. బయట డబ్బు కాదది, మన సొంత డబ్బు, నగీర్లో డబ్బు, ఇక్కడ డబ్బే. రేపు వస్తుంది ఓటుకి 10,000 ఇస్తా అంటది. 10,000 ఇచ్చినా తక్కువే, 20,000 ఇచ్చినా తక్కువే. మీరు డిమాండ్ చేయండి, డిమాండ్ చేయండి, తప్పేంలా, గట్టిగా అడగండి. 10,000 గట్టిగా అడగండి, ఎంత ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే అదంతా మన డబ్బే. ఏం చేయక్కర్లా, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇట్లా చూడండి, కొండమాయం అయిపోయింది ఆ కొండబ్బే, అది ఆ కొండబ్బే అది. దానికనే చెప్తున్నా, లేకపోతే ఇంకో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే మాత్రం శ్మశానమయం అయిపోయింది. నేను ఊరికే చెప్పండి, శ్మశానమయం నిజంగా శ్మశానం కబ్జా చేసింది నా తల్లి. ఏం చెప్పాలా వాళ్ళ గురించి? దీంట్లో ఒక వింత చెప్తా. అయితే శ్మశానాలు కబ్జా చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. నేను చెప్పేదంటే మనమంతా ఒకటే. మీకు ఖచ్చితంగా రేపు మీకంటూ ఒక మనిషి కావాలి. రేపు రోజు మనమంతా కూడా, ఇప్పుడు నేనెప్పుడు మీ వాడినే, ఎప్పుడు మీ బానునే, నేనెప్పుడు కాదన్ను. నేను ఎప్పుడైనా మీకు ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాట్లాడాలనిపించినా, ఎలాంటి విషయమైనా కూడా ఖచ్చితంగా మీ బాను అనేవాడు ఎప్పుడు ఉంటాడని నమ్మకం మీరు అందరూ పెట్టుకోవచ్చు, నిస్సందేహంగా పెట్టుకుని ఉండొచ్చు. మీరంతా కూడా ఒక నమ్మకం పెట్టుకోవచ్చు, మీరంతా కూడా నమ్మకం పెట్టుకోవచ్చు. బాను అనేవాడు ఉన్నాడు, బాను అనేవాడు నాకు ఉన్నాడని చెప్పే నమ్మకం మీకుంటే నాకు చాలా, అదే 10,000 నాకు. నేను చెప్తున్నా, నా చేతనైన సాయం, నా చేతిలో ఉన్న ఏ పనైనా మీకు ఆ పను నీకు ఖచ్చితంగా అప్పటికప్పుడే చేసి పంపిస్తాను, నా చేతిలో ఉన్న ఏ పనైనా కూడా. ఎందుకంటే మీరంతా నాకు కావాలనుకుంటున్నా, ఇప్పుడు కూడా ఎప్పటికీ నాతో ఉండాలనుకుంటున్నా, ఎప్పుడు మీ వాడు అనుకుంటున్నా. నేను చెప్తున్నా, మీరు బాగుంటే నేను బాగుంటా, మీ పిల్లలు బాగుంటే నేను బాగుంటా, ఊరు బాగుంటే నేను బాగుంటా. అంతేగాని 5 సంవత్సరాలకు ఒకసారి మిడుకు మినికని వచ్చేసి మీ ముందు వచ్చి నాటకాలు ఆడి ఓట్లు ఎంచుకొని పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నాకు కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నాకు మా నాయన పేరు నిలబెట్టాలన్న కాంక్ష వాంఛ ఉంది. ఇవాళ నాయన ముద్దుకృష్ణ పేరు చెప్తే ఎక్కడ కూడా ఎవరు కూడా, యావత్ రాష్ట్రంలో కూడా ముద్దుకృష్ణ పేరు చెప్తే మంచోడు,
లేదా చాలా మంచోడు అనే ఒక 2 మాటలైనా పడతాయి. ఎవరు కూడా మాకు అన్యాయం చేశాడనో, లేకపోతే మనకి డబ్బులు తీసుకున్నాడనో, లేకపోతే మోసం చేశాడనో, లేకపోతే హాని చేశాడని చెప్పే వాళ్ళే ఉండరు. నేను ఇంత పెద్ద స్టేజ్ లో ఇంత ధైర్యంగా నిర్మోహమాటంగా చెప్పగలను ఆ మాట. ఆయన అడుగుజాలను నడవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆయన పేరు నిలబడ్డాలని ఆశ నాకు ఉంది. ఖచ్చితంగా నిస్సందేహంగా చెప్తున్నా, రేపు రోజు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఓట్లతో ఖచ్చితంగా మనం గాని గెలిచామంటే, నేను గాని అన్న గాని గెలిచామంటే నిస్సందేహంగా మీ మనిషి అంటూ ఒకరున్నారు, మీ ఇంట్లో వాళ్ళే ఒకరున్నారు అని ఖచ్చితంగా నిర్భయంగా మొహమాటం లేకుండా ధైర్యం గెలుచుకోవచ్చు. మీకే ఆపద వచ్చినా, మీకే సౌకర్యం కావాలన్నా, మీకే అవసరం ఉన్నా ఖచ్చితంగా మీ బాను అంటూ ఒకడున్నాడు. మీరు మొహమాటం లేకుండా రావచ్చు, నిస్సందేహంగా రావచ్చు. ఎల్లప్పుడూ తలుపులు తెచ్చే ఉంటాయని చెప్పి ధైర్యం మీకు ఉంటది. అంతేగాని ఇప్పుడున్నట్టు జబర్దస్త్ రాణిలో, లేకపోతే డైమండ్ రాణిలో, లేకపోతే ఇంకొక రాణిలో అవసరం లేదు. ముఖ్యంగా చాలా ఓపిక అన్నారు. 7:30 అయిపోయింది, ఇంతసేపు మాత్రం నేను ఊరుకోలే. లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ అయితే ఇందాక అన్న మాట్లాడుతూ ఒక సున్నితమైన సబ్జెక్ట్ టచ్ చేశాడు. సున్నితమైన సబ్జెక్ట్ ఏంటంటే మైనారిటీ సబ్జెక్టు. మీకైతే ఒకటి ఖచ్చితంగా భరోసా ఇస్తున్నా, మైనారిటీస్ ఎవరన్నా కానీ, అది క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఎవరన్నా కానీ, నగీర్లో నేనుండంగా మీకు ఎలాంటి అసౌకర్యము ఉండదు. నన్ను దాటే పోవాలి, నగిర్లో మీ వాడున్నాడు. మీరు ఎలాంటి అనుమానం అవసరం లే. మీకు ఆ నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీకున్న అది సున్నితమైన సబ్జెక్టు. నేను చదివింది కూడా అమెరికాలో. నాకున్న ఫ్రెండ్స్ అంతా క్రిస్టియన్సే, అందరూ కూడా. కానీ ఇలాంటి మీకైతే మన నగిర్లో ఎలాంటి ఇష్యూ ఉండదు. రేపు రోజు మీ అందరి ఆశీర్వాదంతో మనం కానీ గెలిచామంటే, రేపు రోజు మన నగిరిని ఇంతకుముందు చెప్పాం, మన విజయపురం మండలం కానీ, నిండ్ర మండలం కానీ, వడవలపేటల మండలం కానీ, పుత్తూరు మండలం కానీ ఖచ్చితంగా ఏదో విధంగా మనం డెవలప్ చేసుకోవాలా. పెద్ద ఆయన చంద్రబాబు గారు మన నగిరికి వచ్చినప్పుడు ఒక వాగ్దానం చేశారు. ఏంటంటే అది ప్రతి పవర్లూమ్ కార్మికుడికి 500 యూనిట్ ఫ్రీ ఇస్తాను. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. నిన్న వచ్చిన మేనిఫెస్టోలో ప్రతి పవర్లూమ్ ఇంటికి కూడా 500 యూనిట్లు ఇస్తా అన్నాడు. అలాగే ఎస్సీస్ పట్ల దొంగ ప్రేమ చూపించకుండా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఎస్సీస్ పట్ల జరుగుతున్న అక్రమాలకు కానీ, అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, హత్యలు కానీ ఎప్పుడు ఎంతో కష్టపడితే గానీ డాక్టర్ సర్జన్ కాలేడు. అది కూడా ఆ రోజుల్లో. ఎందుకంటే ఒక కాలనీ నుంచి అంత దూరం పోయంటే ఎంత మహానుభావుడు అర్థం చేసుకోండి. అతను సర్జన్, అది కూడా నిష్ణాతుడు, మంచి సర్జన్ అంట, పెద్ద సర్జన్. అలాంటి అతను కరోనాలో మాస్క్ అడిగాడని చెప్పేసి పిచ్చోని చేసి చంపేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? అలాగే ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఒక ఎస్సీ యువకుడిని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అందరూ కూడా ఏదో తినడానికి డెలివరీ అడుగుతాం, కానీ సవాల్ ఇచ్చాడు. ఇంకా గుండు గీయడాలు, బట్టలెప్పడాలు, ఊట్కాలతో తొక్కడాలు, ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఇవాళ రోజు సరిపోదు. అదే చెప్తున్నా, వీళ్ళ అంతా కూడా కపట ప్రేమ, దొంగ ప్రేమ, ఓట్ల కోసం నటిస్తారు కానీ అసలుకు వస్తే మటుకు మొత్తం కూడా తొక్కేసే పనే, చంపేసే పనే. దానికే అంటున్నా,
మీలో చైతన్యం రావాలి, మీలో ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం రేపు ఓట్ల రూపంలో ఖచ్చితంగా మీరు తిరుగుబాటు చేస్తేనే రేపు రోజు మీకు మనం న్యాయం చేసుకుని వెళ్తాం, మనకు సొంతంగా న్యాయం చేసుకుని వెళ్తాం. ఖచ్చితంగా మీరు అందరూ చేసుకుంటారన్న ఆశ అయితే నాకుంది. మీరు కలిసి వస్తారని చెప్పి నమ్మకం నాకుంది. అది ఖచ్చితంగా చేస్తారు. రేపు రోజు మీకిచ్చే ప్రతి ఓటును కూడా రేపు ప్రతి ఒక్క మీ ఓటే కాదు, మీ బంధువుల ఓటు కానీ, శ్రేయోభిలాషి ఓట్లు కానీ, అందరి ఓట్లు కూడా ఊర్లో ప్రతి ఓటు మనకి వచ్చేట్టు చూడాలి. మీరు ప్రతి ఓటు ఎవరు కావాలి? ఎవరు కావాలి? సైకిల్ గుర్తు. మీకిచ్చే ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుకేయాలి. సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే మన మనుగడ, మన నగరి ప్రగతి, మన నగరి జీవితం. అలా కాకుండా ఏదైనా అయితే ఖచ్చితంగా మనం 5 సంవత్సరాలు కాదు, లైఫ్ టైం పోగొట్టుకున్నట్టు అవుతాం, ఒక జీవితం పోగొట్టుకున్నట్టు అవుతాం. 5 సంవత్సరాల కథ కాదు ఇప్పుడు నడిచేదంతా కూడా. ఇప్పుడు 5 సంవత్సరాలకే 100 సంవత్సరాలకు దోసేశారు. ఈసారి కానీ 5 సంవత్సరాలు మళ్ళీ ఇచ్చారంటే పాతాళంలో దొక్కేస్తారు మనల్ని. తాగడానికి నీళ్లు ఉండవు, నడిచే దగ్గర రోడ్డు ఉండదు. అది విషయం. దానికని మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడిని ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అభ్యర్థిస్తున్నా, మీకున్న ప్రతి ఒక్క ఓటు కూడా సైకిల్ గుర్తు కొట్టేసి మనల్ని, మన నగరిని, మన భవిష్యత్తుని, మన పిల్లల్ని అందరినీ కాపాడమని చెప్పి మీ అందరినీ అడుగుతా ఉన్నా. అది మీ అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. అలా చేస్తేనే మనకి మంచి రోజులు ఉంటాయి, మన పిల్లలకి మంచి రోజులు ఉంటాయి. రేపు రోజు మన కొడుకు గాని, మనవడు గాని రేపు నుంచి మిమ్మల్ని అడిగితే, ఏం నాయనా ఏం చేశావు, ఎందుకు పొరపాటు చేశావు, అంటే ఏమమ్మా ఎందుకు చేశావు, ఏం పొరపాటు చేశావు అంటే మనం సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉంటాం. తెలిసి తప్పు చేస్తే అది మన తప్పే అవుతుంది. ఒకసారి అంటే అది పొరపాటు, 2సారి అంటే పొరపాటు, 3సారి చేస్తే అది గ్రహపాటు. మందే తప్పది. ఆ తప్పు మీరు చేరని ఖచ్చితంగా నమ్మకం నాకు ఉంది. రేపు ఉన్న ఎలక్షన్ లో వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకున్నా తెలియదు. ఎందుకంటే వాళ్ళైతే ఒకటే ఒకదాని మీద పోతున్నారు. మేము డబ్బు సంపాదించాం, నా దగ్గర కుప్పలుగా పేరుకున్నాం ఉన్నాయనేసి. అవన్నీ